తమ యవన కాలమందు మొక్కల వలె నున్నారు. మా కుమార్తెలు నగరులకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయములో అందరూ తలలు వంచి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా సుధాకర్ గారి కొరకు, ఆయన సతీమణి కొరకు, సంతాన వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలాగే అనిల్ గారి కొరకు, ఆయన సతీమణి కొరకు, వారి యొక్క సంతాన వారి కొరకు, వారికి ఇచ్చిన కుమారుడు ఇస్సాను కొరకు ప్రార్థన చేద్దాం. ఆ కుమారుడు ఇలాంటి జన్మదినములు ఎన్నెన్నో మరెన్నో జరుపుకున్నట్లుగా ఈ సమయములో మీరందరూ ప్రార్థించాలని ప్రభు నామమున మీకు అందరికి తెలియజేస్తున్నాం. అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న అడవి రాముడు గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ కన్ను ముచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోక రాజ్యాన్ని బంగారు పదములకు స్థుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా తండ్రి, కుటుంబంలో తండ్రి ఎందు నిమిత్తమైతేనైనా ఈ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఉన్నారు ప్రభువా. తండ్రి నీకు బహుమాటంగా తెలిసిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి బర్త్డే కార్యక్రమం అంతట్లో ప్రభువా ఉండి దీవించు ఆశీర్వదించి బలపరచబడుతున్న ప్రభు స్తోత్రం తండ్రి. వచ్చిన వారందరూ ప్రభువా ఎవరు తండ్రి ఒడి చేతులతో వెళ్లకుండా ప్రభు చెప్పిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేస్తామని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి, ఇస్సాను యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవునులారా, జన్మదినం జరుపుకుంటున్న ఇస్సాన్ ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? ఉన్నాడా లేదమ్మా? వాళ్ళ తండ్రి ఎక్కడున్నారు? కూర్చోవాలి కదా, ప్రార్థనలో కూర్చోవాలి. మీరే ప్రాముఖ్యం. మీరే లేకపోతే మేము ఎవరికి వాక్యం చెప్పాలి? ఆమె రావాలి, నీ భార్య నీ కుమారుని ఎత్తుకొని ఇక్కడ వచ్చి కూర్చోవాలి. దయచేసి మీరు కూర్చుంటేనే అది ఆశీర్వాదము. కనుక కొద్ది నిమిషాలు ఎవరు కూడా అటు ఇటు తిరగక కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోవాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో అడావుడిగా ఉంటూ చాలా మంది కుటుంబ సభ్యులు ప్రార్థనలో కూర్చోలేకపోతూ ఉంటారు. అలా కాకుండా కుటుంబ సభ్యులైన మీరందరూ కూడా కూర్చోవాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అనిల్ గారిని ప్రేమించి ఆయన యొక్క సత్యమైన దేవుడు ప్రేమించి వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు ప్రేమించి చక్కటి
కుమారులను కుమార్తెను దేవుడు వారికి ఇచ్చాడు. వారికి కుమారుడు ఇస్సాన్ జీవితంలో మరొక్క సంవత్సరాన్ని దేవుడు తన దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. అందును బట్టి ఈ కుటుంబము ఈ సమయములో ఈ వేళలో ఈ దినాన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ కుటుంబము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా మన జీవితములోను మన బిడల జీవితములోను దేవుడు అనేక సంవత్సరాలను తన దయా కిరీటంగా ధరింపజేస్తూ ఉండగా మనము కూడా ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ అలా చెల్లించలేని స్థితిలో నువ్వుంటే ఇక నుంచైనా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనము నేర్చుకొని వారముగా ఉండాలి. కనుక గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. కనుక అనిల్ గారిని ఆయన సతీమణిని ప్రేమించి చక్కటి గర్భఫలముగా దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అనిల్ ఆయన సతీమణి దేవుడు ప్రేమించి దేవుడు స్వాస్థ్యముగా కుమారుని అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ఆ బహుమానము వీరిద్దరూ పొందిన వారుగా ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధుడైన దేవుడు వారిద్దరిని ప్రేమించి పరిశుద్ధమైన బహుమానం దేవుడు వారికి కుమారుని రూపములో అందించాడు గనక కుమారుని పొందిన మీరు ఆ కుమారుని సరైన రీతిలో పెంచాలి, సరైన పద్ధతులు పెంచాలి, దైవికంగా పెంచాలి. ఆత్మీయంగా ఆ కుమారుడు పెంచుతే ఆ కుమారుడు చూడండి పెద్దవాడైన తొలగిపోకుండా నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, ఆత్మీయుడుగా, దైవ విధానాన్ని అనుసరించే కుమారుడుగా ఉంటాడు. కానీ చిన్నతనము నుండి మన పిల్లలను సరిగా పెంచకపోతే, మన పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోతే మన పిల్లలు చెడిపోవడానికి కారణమవుతూ ఉంది. మన పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఎవరి చేతుల్లో లేదు, కానీ కేవలం తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. అందుకే తల్లిదండ్రుల వారు పిల్లల పట్ల బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి వారిని పెంచి పోషించే వారుగా ఉండాలి. వారు ప్రయోజకులుగా మారిన తర్వాత దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మనము సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి. ఈ చదవని వాక్య భాగములు చూస్తే చూడండి, దావీదు తమ యొక్క కుమారుల గూర్చి తమ యొక్క కుమార్తెల గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో మరొకసారి ఆ యొక్క వాక్య భాగం చదువుకుందాం. చదవండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చూడండి, తమ కుమారుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంటే వారి కుమారులు యవన కాలమందు ఎదిగిన వారుగా ఉన్నారు. ఎలా ఎదిగారు అంటే మొక్కల వలె వారు ఎదిగిన వారుగా ఉన్నారు. మొక్క ఎలాగైతే ఎదుగుతూ ఫలిస్తూ ఉందో వారి కుమారులు కూడా
చూడండి, యవన కాలమందు వారు ఎదుగుతూ మొక్క వలె వారు ఫలించారు, వారు అభివృద్ధి పొందారు. అందుని బట్టి ఆయన తమ కుమారుల గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తర్వాత కుమార్తెలను గూర్చి కూడా సాక్ష్యమిస్తున్నాడు. కుమార్తెలను దావీదు తక్కువ అంచనేయడం లేదు. కుమారులను ఒక రీతిగా, కుమారులు ఒక రీతిగా చూడడం లేదు. కుమారుల గురించి ఒక రకమైన సాక్ష్యము, కుమార్తెల గురించి మరొక సాక్ష్యం అనేది ఇవ్వడం లేదు. కుమారుల గురించి ఎంతగా గట్టిగా సాక్ష్యం ఇచ్చాడో, ఎంత మంచిగా సాక్ష్యం ఇచ్చాడో, కుమార్తెల గురించి కూడా అంతే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నా చదవండి. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చూడండి, మా కుమార్తెలు నగరకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారని తమ కుమార్తెలను గూర్చి దావీదు ఏం చేస్తున్నాడండి? సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక మన కుమార్తెల గూర్చి సాక్ష్యమిస్తున్నామా అంటే, మన కుమార్తెల గూర్చి మనము సాక్ష్యం ఇవ్వలేని వారముగా ఉంటున్నాం. కుమారుల గురించి అయితే గొప్పలు చెప్పుకుంటాం. నా కుమారుడు గొప్పవాడు, నా కుమారుడు అలాంటి వాడు, నా కుమారుడు తెలివి గలవాడు, నా కుమారుడు బలవంతుడు, నా కుమారుడు శక్తివంతుడు, నా కుమారుడు మించిన అందం మరొకరికి లేదు అన్నట్టుగా ఎక్కువగా కుమారుల గురించి గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు సమాజములో చాలా మంది ఉన్నారు. కుమారుల కంటే కుమార్తెలు ప్రయోజకులుగా మారినప్పటికీ కూడా కుమార్తెల గూర్చి ఎవరు కూడా సరిగా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే, ఈ లోకములో ఉన్న మానవులు కుమారులను ఒక రకంగా చూస్తున్నారు, కుమార్తెలను ఒక రకంగా చూస్తూ ఉన్నారు. ఒకటి గమనించాలి, దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు. ఆ 2 కళ్ళలో ఒక కన్ను కనబడకపోయిన ఎవరికి నష్టం అండి? మనకే నష్టము. కనుక పిల్లలనే వారు తల్లిదండ్రులకు 2 కళ్ళ లాంటి వారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు కూడా సమానమే. వారిద్దరిని సమానంగా పెంచాలి. కానీ సొసైటీలో సమానత్వం లేదు. పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియం చదివిస్తే కుమార్తెలను గవర్నమెంట్ స్కూల్ చదివించేవారు చాలా మంది ఉన్నారు. పిల్లలు అలాగే కొడుకు కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు, కుమార్తెల కొరకు ఖర్చు పెట్టలేని తల్లిదండ్రులు సమాజములో చాలా మంది ఉన్నారు. కానీ ఇద్దరు కూడా ఒకే గర్భము నుండి జన్మించిన వారే. ఏమైనా వేరు వేరు గర్భం జన్మించిన వారుగా ఉంటారండి? కాదు, ఒకే గర్భం నుండి జన్మించిన వారే. కానీ పురుషునికి ఒక విలువ, స్త్రీకి ఒక విలువ మనం ఇస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దావీదైన రాజు, చూడండి, రాజు అయినప్పటికీ కూడా కుమారులు ఒకే రకంగా చూస్తున్నాడు, కుమార్తెలను కూడా ఒకే రకంగా చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో వాక్యం చెబుతూ ఉంటే ఒక విషయం జ్ఞాపకం వస్తుందండి నాకు. ఏమిటంటే, నందికోటగురు పట్టణములో ఒక వ్యక్తికి మొట్టమొదటిగా 3 ఆడపిల్లలు పుట్టారు. లేక లేక కుమారుడు పుట్టాడు. పుట్టిన వెంటనే అలాగే చాలా గ్రాండ్ గా కూడికను ఏర్పాటు చేసి మంచి డిన్నర్ ఇచ్చాడు. అలాగే కుమార్తెలు పుట్టినప్పుడు ఏమి కూడా చేయలేదు అని నేను అడిగినప్పుడు, అన్న కుమార్తెలు పుట్టినప్పుడు ఏమి ఇలా చేయకపోతేవి, కుమారులు పుట్టినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావంటే, వంశానికి వారసుడు సార్, వీడు నా వంశానికి వారసుడు గనక నేను ఇలా చేశాను అని గర్వంగా చెప్పడం జరిగింది. సరే, నీ కుమారుడు వంశానికి వారసుడు కావచ్చు, కానీ కుమార్తె కూడా నీకు కుమార్తెనే కదా, నీకు కూడా వారసురాలు కదా అంటే, లేదు సార్, కుమార్తెలు వేరే కొడుకు వేరే అన్న రీతిగా మాట్లాడారు. అలాగే కాలం గడిచే కొద్దీ కుమారునికి ప్రియారిటీ ఎక్కువగా ఇస్తున్నాడు, కుమార్తెలకు ప్రియారిటీ తగ్గిస్తూ ఉన్నాడు. కుమారునేమో మంచిగా చదివిస్తున్నాడు, కుమార్తెలనేమో పట్టించుకోకుండా ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే, వారిని చదివించి ఏమి ప్రయోజనం? వారు ఇక్కడ వారు కాదు, అక్కడి వారు. ఆడపిల్ల
చెప్పండి, ఇక్కడ వారు కాదు అక్కడి వారు. ఎందుకు వారిని చదివించి నష్టపోవాలి? కుమారుడైన చదివిస్తే వాడు మాతో ఉంటాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడని చెప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. తర్వాత కుమారుడు సరిగా చదువుకోక అల్లరి పాలైపోయాడు. చివరిగా అతనికి పెళ్ళైపోయింది, తల్లిదండ్రులు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. తర్వాత చివరికి తల్లిదండ్రులు ఎవరు గత అయ్యారండి? ఈ ఆడపిల్లలే గత అయిపోయారు. చివరికి ఈ యొక్క ఆడపిల్లలే వారి తల్లిదండ్రులను పోషించడానికి పూనుకున్నాడు గాని కుమారుడు మాత్రం వారిని ద్వేషించి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నారు. కనుక ఎవరు ప్రాముఖ్యం అంటే ఒకరే ప్రాముఖ్యమని చెప్పడం లేదు, కానీ ఇద్దరు కూడా ప్రాముఖ్యమే. ఇద్దరిని కూడా సమానంగా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దావీదులాగా మనము కూడా మన పిల్లల గురించి సాక్ష్యం ఇస్తూ దేవుని ఎదుట మనము నిజమైన సాక్షులుగా మనము జీవించాలి. కనుక దావీదు కుమారులు ఈ విధంగా ఆశీర్వదింపడానికి కారణం ఏమిటంటే దావీదు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాడు గనక వారి కుమారులను కుమార్తెను దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. అలాగే మన కుమారులు మన కుమార్తె ఆశీర్వదించబడాలి అంటే మనము కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతుకుతే చాలు, దేవుడు మన బిడ్డలను కూడా అంచెలంచెల దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదు పిల్లలు ఆశీర్వదింపడానికి కారణం ఏమిటంటే రెండోదిగా దేవుని వెంబడించిన వాడుగా ఉన్నాడు దావీదు. కనుక మన జీవితంలో కూడా తల్లిదండ్రులమైన మనం దేవుని వెంబడించాలి. దేవుని వెంబడిస్తే చాలు, మన బిడ్డలు కూడా దేవుని వెంబడిస్తారు. మనం దేవుని వెంబడిస్తే చాలు, దేవుని సేవిస్తే చాలు, మన పిల్లలకు కావాల్సిన ఆశీర్వాదం, మనకు కావాల్సిన ఆశీర్వాదం దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని మనం వెంబడించకపోతే, దేవుని మనం సేవించకపోతే మన బిడ్డలు కూడా దేవుని సేవించరు, వారు లోకములో పడిపోతారు. అలా లోకములో పడిపోవడం ద్వారా మన బిడ్డలు అలాగే ఇబ్బందుల పాలవుతారు. మన బిడ్డలు దేశదిమ్మలుగా మారుతారు. అలా మారకుండా ఉండాలి. దేవుని యొక్క దయ మన మీద ఉండాలి, మన పిల్లల మీద ఉండాలి అంటే మనమందరము కుటుంబ సమేతంగా దేవుని మనము వెంబడించడము నేర్చుకోవాలి. దావీదు పిల్లలు అలాగ ఆశీర్వదింపడానికి కారణం ఏమిటంటే మూడవదిగా ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. ఎవరికి ప్రార్థిస్తున్నాడు? తన తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవా, నిత్యం నా కుటుంబం నీ సన్నిధిలో దాన్ని ఆశీర్వదించుమని ఏం చేశాడు? ప్రార్థించిన వాడుగా ఉన్నాడు దావీదు. అలాగే మనం కూడా వేకున లేచి, ప్రతి వేకుజామున లేచి, అరుణోదయం లేచి మనము మన కుటుంబము కొరకు, మన పిల్లల కొరకు మనం ప్రార్థించే వారుగా ఉండాలి. అలాగే అనిల్ గారు ఆయన సతీమణి కూడా వారి కుటుంబము కొరకు, వారి కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థించడము వారు ప్రారంభించాలి. ఇంతవరకు ప్రార్థించకపోయి ఉంటే, ఇంతవరకు నిర్లక్ష్యత అనేది మీలో ఉంటే ఆ నిర్లక్ష్యత తొలగించుకొని మీ భవిష్యత్తు బాగుండాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఇస్సాను యొక్క భవిష్యత్తు ఉన్నతంగా మారాలన్నా మీరు చేయవలసిన పని ప్రార్థించుటయే. మీరు చేయవలసిన పని దేవునికి మొరపెట్టుటయే. మీరు చేయవలసిన పని దేవుణ్ణి వేడుకొనుటయని జ్ఞాపకం చేసుకొని మీరు దేవుని వేడుకోండి, దేవునికి మొరపెట్టండి. మీ బిడ్డల విషయమై మీ బిడ్డలు ప్రయోజకులుగా ఈ లోకములో మారుతారు. ఉన్నతమైన వారుగా మార్చడానికి మన దేవుడు సమర్థుడు. మన బిడ్డలను దేవుని చేతిలో ఉంచితే మన బిడ్డలను చాలా ప్రయోజకులుగా మార్చేవాడు ఆయనే. మనము తల్లిదండ్రులమైన మనం మన పిల్లల ప్రయోజకులుగా మార్చలేము, కానీ దేవుడు మాత్రం మన బిడ్డలను ప్రయోజకులుగా మార్చగలడు. అందుకే మన పిల్లలు ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మన పిల్లలు ఎవరికి అప్పగించాలి? దేవుని యొక్క హస్తాలకు అప్పగించాలి. మన పిల్లలు ఎక్కడ ఉంచాలి? దేవుని యొక్క మందిరములో ఉంచాలి. మన పిల్లలు ఎక్కడ ఉంచాలి? దేవుని సందులో ఉంచే చాలు. అదే క్రమాన్ని మన పిల్లలు భవిష్యత్తులో వారు పాటిస్తారు. అందుకే వాక్య భాగం చూసిన బాలుడు వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. చిన్నతనంలో ఏమి నేర్పుతామో అదే వారు నేర్చుకుంటారు.
చిన్నతనములో చెడు నేర్పితే చెడు నేర్చుకుంటారు, మంచి నేర్పితే మంచినే నేర్చుకుంటారు. కనుక నువ్వేమి నేర్పుతున్నావు? అత్తొచ్చిందిరా కాలు చూపని నేర్పుతున్నావా? లేదు అత్తొచ్చిందిరా కన్నుగొట్టని నేర్పుతున్నావా? మామొచ్చారా తిట్టు అనే నేర్పుతున్నావా? తాతొచ్చారా తిట్టు అనే మాటలు నువ్వు నేర్పుతూ ఉంటే ఎంతవరకు న్యాయమండి? నీ పిల్లలకి ఇవి నేర్పితే వారు అనుకుంటా నిజమేనేమో, ఇవి మంచి మాటలేమో అనుకొని వారు పెద్దవారైన తర్వాత కూడా అత్తను తిట్టేవారుగా, అత్తొచ్చే కాలు చూపువారుగా ఉంటారు. అత్తొచ్చే కన్నుగొట్రా అని చెప్పారనుకోండి, ఇది నిజమేనేమో అని వాడు కన్నుగొడతాడు. చివరికి వాడు పెద్దవాడైపోతాడు. తర్వాత ఆ రోజు అత్త కన్నుగొట్టమని చెప్పారు కదా అని పక్కింటి అమ్మాయి కన్నుగొట్టి లేపుకుపోయే రోజులు దగ్గరలో ఉంటాయి. అలాంటి వాటిని మన పిల్లలకి ఎప్పుడు కూడా నేర్పకూడదు. మంచినే నేర్పాలి, దేవుని మాట నేర్పాలి, దేవుని యొక్క వాక్కును నేర్పాలి, దేవుని యొక్క నిజాయితీ నేర్పాలి. దేవుని సత్యం నేర్పితే అదే వారు కలిగి ఈ లోకములో బ్రతుకుతారు. కనుక దావీదు పిల్లలు ఆశీర్వదించబడడానికి అతడు ప్రార్థించాడు దేవునికి. తర్వాత చూడండి, 4వ విషయం చూస్తే దావీదు పిల్లలు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే, చూడండి, దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు. ఎవరండి? దావీదు. కనుక మనము ఎవరు హృదయానుసారులుగా? దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు. ఎవరు అంటే దావీదు. దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు గనక దావీదు యొక్క కుమారులు యవన కాలమందు తమ యవన కాలం ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. దావీదు కుమార్తె నగరుకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ విధంగా మన బిడ్డలు కూడా ఉండాలి అంటే దేవుని యొక్క హృదయానుసారులుగా జీవించడం నేర్చుకోవాలి. దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం ఇచ్చాడు? దావీదు నా హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అనే సాక్ష్యము పొందాడు. అలాంటి సాక్ష్యం తల్లిదండ్రులు పొందుకుంటే అదే సాక్ష్యం మన బిడ్డలు పొందిన వారుగా ఉంటారు. పిల్లలకి ఏం తెలియదు అనుకుంటాం, కానీ పిల్లలు అన్నిటినీ గమనిస్తూనే ఉంటారండి. మనం చేసే ప్రతి పనిని గమనిస్తారు, మనం మాట్లాడే ప్రతి మాటని గమనిస్తారు, మనం చేసే ప్రతిదీ వారు గమనిస్తూనే ఉంటారు. మనం అనుకోవచ్చు వీనికి ఏమి తెలియదు, వీనికి మాటలు రావులే అనుకుంటాం, కానీ వారు గమనిస్తూనే ఉంటారు. వీడు ఏం చూస్తున్నాడు అని ఏదైనా చేసేవారు అది గమనిస్తాడు. వాడు పెద్దవాడైనా అదే చేయడానికి పూనుకుంటాడు. గనక తల్లిదండ్రులారా, మీ పిల్లలు చెడిపోవడం మీరు కారకులు కాకూడదు. మీరు మీ పిల్లలు బాగు కొరకే మీరు ప్రయత్నించాలి, గాని చెడును మీరు ప్రయత్నించకుండా జాగ్రత్త వహించాలి. తర్వాత దావీదు కుమారులు కుమార్తెలు వారు ఆశీర్వదింపడానికి ప్రయోజకులుగా మారడానికి 5వ కారణం ఏమిటంటే దావీదు జీవితంలో దేవునికి విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. తండ్రికి చూడండి, తండ్రి అయిన దేవునికి దావీదు విధేయత చూపాడు గనక తండ్రికి అయినా దేవుని విధేయత చూపడం వలన దావీదు పిల్లలను దేవుడు విడిచిపెట్టకుండా ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. దావీదు యొక్క సంతతిని దేవుడు తన సన్నిధిలో నిత్యము ఉంచిన వాడుగా ఉన్నాడు. అందుకే మనము కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, మన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉంచాలి, మనము కూడా దేవునికి విధేయత అనేది మనము చూపాలి. కనుక అనిల్ గారు ఆయన సత్యమ దేవునికి విధేయత చూపాలి, దేవుని యొక్క సన్నిధిలో మీరు కనబడాలి, మీతో పాటు మీ పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాలి. తల్లిదండ్రులమైన మనమే ప్రార్థనకు రాకపోతే పిల్లలు కూడా రారు. మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ రే నువ్వు చర్చికి వెళ్ళి రా అన్నాం అనుకోండి, వాడు అనుకుంటాడు నువ్వైతే టీవీ చూడొచ్చు, నేనైతే చర్చికి వెళ్ళాలన్నా అనుకుంటాడు. లేదు, భయపెట్టి పంపిస్తాం, కానీ హృదయంలో ఏముంటుంది? మా నాయన మా ఏమని టీవీ చూస్తున్నారు, నన్నేమో చర్చికి వెళ్ళమంటున్నారనే మాట మనసులో పడిపోతుంది.
అలా పడిపోకుండా అంటే లేరా, నేను మందిరం వెళుతున్నా, అందరం వెళ్దాం రాండి అని పిల్లలు తీసుకుని వెళ్ళావనుకో, మంచి ఆలోచన మన పిల్లలకు వస్తుంది. నిజమే, నా తల్లిని వెళుతున్నారు, నేను కూడా వెళ్ళాలని నేర్చుకుంటాడని జ్ఞాపకం చేసుకొని, ప్రత్యేకంగా అనిల్ గారిని ఆయన సత్యం దేవుడు ఎంతగానో ప్రేమించి చక్కటి కుమారునిచ్చాడు. ఆ కుమారుని ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థిద్దాం. ఆ చిన్న కుమారులాంటి జన్మదినం ఎన్నో జరుపుకున్నట్లుగా ప్రార్థించవచ్చు. దేవుని దయా దాక్షణ్య కుమారుడు పొందడం ప్రార్థిస్తూ విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చి ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదాన్ని ఈ సమయంలో పొందుకుని ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న నతానేలు గారు మన ప్రార్థన నడిపిస్తారు. హలో హలో కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకునైనా అయ్యగారితో మీరు మాట్లాడిన గొప్ప దేవుడవు తండ్రి. నైనా పెద్ద సుధాకర్ మామ కుటుంబంలో మీరు మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా అనేలుకునైనా ఆ పాపకి ఇచ్చిన చిన్న కుమారుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంవత్సరంలో జరుగుతుండగా నీ దయాకిరీటాన్ని ధరింపజేసిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దావీదు కుమారుల గురించి, దావీదు కుమార్తెల గురించి, మా కుమారులునైనా నగరంకై చెక్కబడిన మూల కంబాల వల్లే ఉండారని సెలవిచ్చినట్టు, మా కుమార్తెలు నగరంకై చెక్కబడిన మూల కంబాల వల్లే ఉన్నారట. నేను బలవంతుని చేతిలో బాణం లాంటి వారు అని సెలవిచ్చావు తండ్రి. నీ చిత్తమైతే అనిల్ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ తాతలని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన బంధుమిత్రాదులందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకునే భాగ్యమును, కృపను, ధన్యతను దయచేసి నేను నిత్యముకు ఆశీర్వాదకారకుడు అయినట్టు దావీదుని నైనా ఈ జరుపుకునే బర్త్డే జరుపుకునే చిన్న కుమారుడు నిత్యము ఆశీర్వాదానికి కారకుడగుతట్లు సహాయం చేస్తావని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి సమయములో వారి తల్లిదండ్రులు రావాలని మనం తెలియజేస్తున్నాం. అలాగే కేకును కూడా తీసుకురావాల్సిందిగా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. ఇసాన్ గారు లేపండి, నిద్రపోతున్నట్టున్నాడు. ఆయనే ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు గనక లేపాలి. మీరు లేపండి, నిద్రపోతే కష్టం. ఓకే, దే బాబు క్యాండిల్, అగ్గిపెట్టె కూడా తీసుకురాట్నే. ఇప్పుడు ఇయ్యరు అగ్గిపెట్టె. చెప్తాడు ఆయనకి.
you. May God bless you. May God bless you, dear son. May God bless you. Happy long life to you. Karjandi. Happy long life to you. Happy long life to dear son. Happy long life to you. పెట్టండి అమ్మ పిల్లని. అది కొట్టకపోతే బాబు ఎందుకు తెచ్చినారు అది? Happy birthday, Kishan. Happy బాబు birthday to you. Happy birthday, happy birthday, happy birthday, ఇక్కడ చిన్నదో Kishan. నీకు రాత్తే నీకు రాత్తే. Happy birthday, Kishan. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Kishan. దయచేసి ఈ సమయములో కుటుంబ వారు ప్రకటన బొంద సమర్పణ ఏదైనా ఉంటే తెలియచేయాలని ప్రభు నామమున తెలియచేస్తున్నాం. అందరికీ ఈ యొక్క ఇసాని కొరతని తృప్తి పొంది ఆ కుమారుని కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు నామమున మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క సమయములో అందరు తల ఉంచి ఉండగా చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి ఉండగా ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా యేసయ్య, మా రాజా, మా ప్రభువునికి స్తోత్రాలు. ప్రత్యేకంగా సుధాకర్ గారి కొరకు, ఆయన సతీమణి కొరకు, సంతాన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారందరూ మీరు ఆశీర్వదించుము దేవా. వారికి కుమారుడు తండ్రి అనిల్ కొరకు ఆయనకిచ్చిన ప్రార్థిస్తున్నాం. వారిద్దరిని ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన తండ్రి కుమారుడు ఇసాను కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుమారుడు ప్రేమించి మరొక నీ దయాకరణ ధరింపజేశారు దేవా, స్తోత్రాలు. కుమారుడు ఇలాంటి జన్మదినములు ఎన్నెన్నో మరెన్నో జరుపుకునే భాగ్యమును ధన్యతను మీరు అనుగ్రహించండి. ఆ కుమారుడు ప్రభువా నీ దయందును మనుషుల దయందును జ్ఞానమందును ఈ లోకముల వర్ధిల్లడానికి గొప్ప సహాయము మీరు అనుగ్రహించండి. ఆ కుమారు నీకు సమర్పిస్తుండగా ఆత్మరక్షణ, దైవ రక్షణ మీరు మెండుగా దండిగా మీరు అనుగ్రహించుము దేవా, స్తోత్రాలు. ఆ కుమారుని యొక్క జన్మదినాన్ని మీరు అద్భుతకరంగా జరిగించారు. ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరినీ మా యొక్క సంఘాన్ని పెదవులను దీవిస్తూ ఈ కుటుంబాన్ని వర్ధిల్లింపజేసి నీ సన్నిధి చేత, ప్రభావం చేత, కృప చేత నింపుతారని యేసు నామములో వేడుక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము.